Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, దిస్ ఇస్ మమత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్య బన్నీ వ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. పార్ట్ 2 కూడా అందరు చూసారు కదా, ఇది వచ్చేసి లాస్ట్ అండ్ పార్ట్ 3. ఇది వచ్చేసి అక్కడ పోల్ వేసారు కదా, అది మైల పూలు తీయడం అంటారు, అందరూ తెలిసి ఉంటుంది కదా. ఒడ్లు దంచుతున్నారు, అదే మైల పూలు తీసేటప్పుడు దంచుతారు కదా మామూలుగా పెళ్ళిళ్ళప్పుడు, అదే సేమ్ ఇక్కడ కూడా జరుగుతుంది. వచ్చేసి ఎల్లమ్మ పటం వేస్తున్నారు ఇక్కడ, అండ్ పక్కన అక్కడ వచ్చి లగ్గం పోలు గీస్తున్నారు. అదే ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో చెప్పాను కదా, జోగు అడుక్కొస్తారని. గడుకొచ్చిన బియ్యంతో ఎల్లమ్మ లగ్గం పోలు గీస్తారు. అదే అది అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లగ్గం చేస్తారు కాబట్టి అన్నీ రెడీ చేస్తున్నారు. పటం కూడా చాలా బాగా వచ్చి ఉండే ఈసారి. టైం 6:30 6 అవుతుంది. అప్పుడు మేము పుస్తమెట్టలు తేవడానికని పోవడానికి రెడీ అవుతున్నాం అంతా. పుస్తమెట్టలు వేరే వాళ్ళ ఇంట్లో పెట్టాలి కదా, మనం లగ్గం అవ్వే వాళ్ళ ఇంట్లో పెట్టాం కదా, అట్లా పుస్తమెట్టలు తీసుకురావడానికని అన్నీ రెడీ చేస్తున్నాను. నేను కూడా ఇక్కడ దీపాలు ముట్టిస్తున్నా, మంగళారతులు తీసుకెళ్ళాలి కదా పుస్తమెట్టలు తేవడానికి, అందుకు తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాము. అవి తీసుకొచ్చిన తర్వాత ఇంకా లగ్గం మీద కూర్చుంటాము, అట్లా ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీయమంటే కొంచెం షైగా ఫీల్ అవుతుండే, నేను తిడుతుంటేని ఏం కాదు తీయు అంటే అప్పుడు తీసిండు వీడియోస్. మ్యాక్సిమం పాపం అన్నీ ఆయనే కవర్ చేసిండు, ఎవరు లేకుండే తీయడానికి వీడియో. కాకపోతే కొంచెం సిగ్గుపడతాడు అట్లా అందరిలో ఫోన్ పట్టుకొని వీడియో తీయాలంటే, కానీ ఎట్లనో అట్లా చేసి తీసేసిండు మొత్తానికి వీడియో. తాంబూలంలో బియ్యం, జాకెట్ ముక్క అంటే ఒక్క ఆకులు అవి తీసుకెళ్ళి ఆ బియ్యం వాళ్ళకి ఇచ్చి మనం పుస్తమెట్టలు తెచ్చుకుంటాం. అంటే ఉత్తి చేతులతో వెళ్ళొద్దు కదా, అట్లా వెళ్ళి వాళ్ళకి అవి ఇచ్చేసి వచ్చి తీసుకొని డైరెక్ట్ ఇంకా మనం లగ్గం మీద కూర్చోవాలి పుస్తమెట్టలు. వాళ్ళకి బియ్యం ఇచ్చినాక కూడా వాళ్ళు కూడా 3 4 పిడికిళ్ళు ఇట్లా 5 3 పెట్టి మన తాంబూలంలో పెడతారు బియ్యం. చూసిరు కదా అది కూడా అట్లా. ఇది లగ్గం మీద కూర్చున్నాం. పంచభూతాల సాక్షిగా పరమేశ్వరుని సాక్షిగా కన్యాదానము చేయుచున్నాము. నీరుని సాక్షిగా, భూమి ఆకాశం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా మేము కన్యాదానము పుచ్చుకుంటిమి. ఓం లక్ష్మీ వరపతి పాప విమోచన కర్మాణం భవాబంధన సకల స్వరూపిణి ఓం లక్ష్మీ. చూడండి, చూసారు కదా లగ్గం మీద కూర్చున్నాం. యాక్చువల్ లాస్ట్ టైం నేను ఒక్కదాన్నే కూర్చొని ఉంటుని, మా హస్బెండ్ లేకుండే. ఈసారి ఇద్దరం కూర్చున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది నాకు, అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటుంది. అండ్ మీ అందరూ పార్ట్ 1 2 చూసారనుకుంటున్నా, నచ్చిందని కూడా అనుకుంటున్నా. చాలా థ్యాంక్స్ అండి. చాలామంది 144 ఏమో సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్లో పెట్టండి, నేను తప్పకుండా అలాంటి వీడియోస్ పెట్టడానికే ప్రయత్నిస్తాను. అండ్ ఆల్సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని డిసైడ్ అయిపోయినా, అస్సలు గివ్ అప్ ఇవ్వద్దని. అక్కడ లగ్గం అవుతుంది కదా, లగ్గం అవుతుంటే ఇక్కడ పక్కన కూడా పటాన్ని వీళ్ళు రెడీ చేస్తున్నారు. అంటే లగ్గం అయిన తర్వాత దేవుళ్ళని పటం మీదకి ఎక్కియాలి కదా,
అందుకు అక్కడ కన్యాదానానికి అన్నీ చేస్తారు. ఇంకో ఇదే ఎల్లమ్మ పటం మొత్తం అన్నీ రెడీ చేస్తున్నారు. అక్కడ లగ్గం అయిపోగానే పటం మీదకి ఎక్కిస్తారు ఎల్లమ్మ తల్లిని. అండ్ ఇక్కడ పాదాలు కడుగుతున్నారు. వాళ్ళ తర్వాత మేము కూడా కడుగుతాం. నేను ఇలా సెల్ఫీ వీడియో తీసుకుంటున్నా. అట్లా సెల్ఫీ వీడియోస్ చాలా తక్కువ ఉండే, చాలా వరకు వీడియోస్ తీసేవాళ్ళు లేకుండే, చాలా ఇబ్బంది అయ్యండే. ఇది మా పెద్ద మామయ్యకి ఇచ్చిన తీయమని చెప్పి కొన్ని మంచిగా తీసిండు క్లియర్గా, కొన్ని అసలు మనుషులు కనిపిస్తారు కానీ కింద ఏవి కనిపించట్లేవు. ఏదో ఒకట్లే నాకు వీడియో రావడం ముఖ్యమని అట్లది మామయ్య ఇట్లది మామయ్య అని చెప్పి ఆయనను గైడ్ చేసుడే సరిపోయింది. కానీ ఆయన తీసిండు కాబట్టి ఇదైనా ఉందిలే అని మళ్ళీ అదో సాటిస్ఫాక్షన్. చెప్పిన కదా మా అమ్మ మా నాన్న కడిగిన తర్వాత మేము కూడా కడుగుతున్నాం పాదాలని అమ్మవారివి. ఫస్ట్ మా హస్బెండ్ వాటర్ పోస్తే నేను కడిగిన కదా, ఇప్పుడు నేను వాటర్ పోస్తే మా హస్బెండ్ కడుగుతున్నాడు. అండ్ ఆల్సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వ్యూస్ అంటే 300 పైననే పోయింది సెకండ్ వీడియో కూడా. కాకపోతే కామెంట్ చేయట్లేరు. ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటని. తప్పకుండా మర్చిపోకండి, అప్పుడే కదా నాకు తెలిసేది. కామెంట్ చేస్తేనే కదా నేను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా చేసుకునేది. సో ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పిన కదా మా మామయ్యకి ఇచ్చిన వీడియో అని. ఇంకో ఇప్పుడు కింద అవి అనిపించట్లేవు. అట్లా చాలా ఉన్నాయి ఇంకా ముందు కానీ ఏం చేస్తా అంటే దీనికి అర్థం ఏంటంటే కామ క్రోధములు వదిలి. నా నవ్వు చూసి భయపడకండి. అక్కడ జరిగిన జోక్ చూసారు కదా, ఆమెమో నా టీచర్ రామి అంటే రాణి అంటుంది. రాణి అంటుంది మా డాడీ అంటే అన్నారు. అసలు ఫుల్ నవ్వుకున్నా. ఇప్పటికీ నవ్వు వస్తుంది నాకు, కానీ వీడియో కాబట్టి ఆపుకున్నాం. మా హస్బెండ్ అయితే టవాల్ అడ్డు పెట్టుకొని మరి నవ్వుతున్నాడు. జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారు. ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు. అదే పాలు కుడకాయ పెట్టేసి. ఇక్కడ ఒరిజినల్ ఆడియో పెడదాం అనుకున్నా కానీ ఈ పక్కన వాళ్ళు ఉంటారు కదా ఒకటే అరుస్తున్నారు ఆ ఛాయ్ నీళ్ళు పాలు అని, అందుకు ఒరిజినల్ ఆడియో పెట్టలేదు. దీని తర్వాత ఇంతసేపు పాదాలు కడిగినాం కదా వాటిని బోధిస్తుంది చూడండి. అయిన తర్వాత ఎల్లమ్మకి పుస్తక కడితే అయిపోతుంది. ఇంకా నేను చెప్పినాను కదా తమ్ముళ్ళలో పెట్టినట్టు, అవును నేను బియ్యం పోసిన ఒడి బియ్యం అమ్మవారికి లాస్ట్ టైం మొక్కుంటిని పోస్తా అని, అందుకే ఈసారి పోసిన. చాలా హ్యాపీగా అనిపించండి. ఎంత మంచిగా జరిగితే పోస్తాను మొక్కిన లాస్ట్ టైము, అందుకే ఈసారి పోసిన. కానీ వీడియో మా మామయ్య కొంచెం తీసిండని చెప్పిన కదా, బియ్యం అవన్నీ మంచిగా అయ్యుండే, అసలు పండుగ బాగా అయ్యుండే. కాకపోతే వీడియోనే సరిగ్గా రాలేదని ఫీల్ అయిన తర్వాత వీడియోస్ చూసుకొని హస్బెండ్ని సెల్ఫీ వీడియో తీయమంటే తీస్తున్నాడు. ఆయన వీడియో తీస్తే నాకు ఎంత సంతోషం అవుతుందో. మొత్తానికైతే లగ్గం అయిపోయింది. ఇది నేను బియ్యం పోస్తున్నాం మేము. మాకు చేతులు ఎట్లా పట్టుకోవాలో చూపిస్తారు. చెప్పిన కదా ఈ అక్క గురించి లాస్ట్ వీడియోలో. ఇప్పటికి కూడా నాకు ఏ బాధ వేసినా ఏదైనా ఆ అక్కకు చేసి మాట్లాడితే అదేదో బాధ తీరిపోయింది అనిపిస్తుంది. ఆ బియ్యం కూడా చూడు దగ్గరుండి కల్పించింది, పోయిస్తుంది, ఎట్లా పోయాలో చూపిస్తుంది.
చూసారు కదా బియ్యం పోస్తున్నాం మేమే. మా మామయ్య ఈ వీడియో కూడా తీసేది బియ్యం పోసేది తీస్తుండే కానీ అక్కడ ముందు కొంచెం కనబడేటట్టు తీయట్లేడు. దాని తర్వాత మా అమ్మ మా నాన్న పోసారు. దాని తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పోసారు. బట్ అందరూ తీస్తే లెంతీ అవుతుంది వీడియో అని చెప్పేసి కట్ చేసి ఉంటుంది. ఇది అందరం పోసిన తర్వాత ఇక ఎవరి వాళ్ళకి ఇట్లా ముడి కట్టి పెడతారు కదా దేవుడి దగ్గర. దాని తర్వాత మా అమ్మ వాళ్ళ బియ్యం కూడా పోస్తారు. దీని తర్వాత చూడండి అది కూడా అవి మా అమ్మ వాళ్ళు కూడా బియ్యం పోస్తారు కదా, వాళ్ళ తర్వాత మేము కూడా పోస్తాం అవి మళ్ళీ. యాక్చువల్లీ ఏంటంటే వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దాము అని నేను ప్రిపేర్ అవుతూ ఉంటా. అప్పుడు అనుకుంటా చాలా మాట్లాడాలి అని. బట్ ఒకసారి వీడియో ఆన్ చేయగానే ఏం మాట్లాడాలో ఏమో అసలు గుర్తుండదు. అందరికి అట్లనే ఉంటుందా, నాకే ఇట్లా అనిపిస్తుందా అర్థం కాదు. ఉత్తిగా ఉన్నప్పుడు ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి అని మస్తు థింక్ చేస్తూ ఉంటా వీడియో గురించి. కానీ ఒకసారి వీడియో ఆన్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అబ్బా ఏం మాట్లాడాలి అన్న ఒక ఆలోచన వస్తుంటుంది. సో అందరికి అట్లనే అనిపిస్తుందా, నాకే ఇట్లా అనిపిస్తుందా తెలియదు కానీ. అండ్ ఇది బియ్యం పోసేసినాం కదా, ఇప్పుడు ఇట్లా 5 పిడికిళ్ళు పెట్టమని నన్ను 3 పెట్టమన్నారు. మా హస్బెండ్ని 2 పెట్టమని చెప్తున్నాడు. ఇలానే చేస్తారా, మీ సైడ్ ఎలా చేస్తారో కూడా నాకు కింద కామెంట్ చేయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా, మా సైడ్ అయితే ఇలా చేస్తారు. మీకు ఎలా అనిపించేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అవి కూడా నేను కొన్ని ఒరిజినల్ ఆడియోసే పెట్టాను చాలా వరకు. అయిపోయిన తర్వాత అందరం కొబ్బరికాయలు కొడుతున్నాం. మా ఆయన అయితే చాలాసేపు మొక్కిండు, ఏం మొక్కిండో ఏమో తెలియదు కానీ చాలాసేపు మొక్కి కొబ్బరికాయ కొట్టిండు. దాని తర్వాత నేను మా అమ్మ మా నాన్న ఇంకా అందరం కొట్టేసినాం ఇంట్లో ఉన్న వాళ్ళము కొబ్బరికాయలు. అసలు వాళ్ళకి అట్లేవు, ముదురుకాయలు తెచ్చినట్టున్నాం, మేమే పోయినట్టున్నాం నిన్న సాయంత్రం. అంటే ముందు రోజు సాయంత్రం వెళ్ళి తెచ్చినాము. నేను మా హస్బెండ్ వెళ్ళి తెచ్చినాం అనుకుంటా. అన్నీ ముదిరిపోయినాయి, అందుకే అవి తొందరగా వలగట్లేవు. చాలాసేపు పట్టింది ఒక్కొక్కరు కొట్టడానికి. దీని తర్వాత ఘట్టం కుండ అంటే అదే కళ్ళు కుండ వేస్తారు కదా, మెయిన్ అదే కదా ఎల్లమ్మకి. అందుకు అది అప్పుడు కూడా బాగుంటుంది వీడియో. కళ్ళు కుండ తెచ్చేటప్పుడు కళ్ళు కుండని ఘట్టం కుండ అంటారు. అండ్ దీని తర్వాత కొబ్బరికాయలు అవి కొట్టిన తర్వాత కూడా మంగళారతులు ఇస్తారు కదా, పెళ్ళిళ్ళలో కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మంగళారతులు ఇస్తారు కదా అందరు కలిసి. సో ఈడ కూడా మంగళారతులు ఇస్తాము ఈ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత. సో నేను కూడా గట్టిగానే మొక్కుకున్నా అనుకోండి. అస్సలు నేను కొడితే అయితే ఇంకా పానం లేని దానిలాగానే కొడతా. చూడడానికి మనిషిని మాత్రమే అట్లా ఉంటా, అస్సలు అలగట్లే. అది ఎంత కొట్టినా కూడా మనిషిని చూడడానికి అట్లా ఉంటా కానీ చాలా వీక్ అని చెప్పినాను కదా లాస్ట్ వీడియోలో. అట్లనే జరిగింది. కొబ్బరికాయలు కొట్టడం అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడు లాస్ట్ హారతి పట్టాలి, అమ్మవారికి మంగళారతులు ఇవ్వాలి. ఆ వీడియో కూడా చూసేయండి, ఒరిజినల్ వీడియో పెట్టిన కొంచెం. సో ఇట్లా నివాళులు ఇస్తున్నాము ఎల్లమ్మ తల్లికి. మమ్మల్ని పాటలు పాడమంటారు అని మాకేమొస్తాయని ఆయననే వాడుతున్నాడు. ఇక్కడ నన్ను కూడా నెక్స్ట్ ఆయన వాడిన తర్వాత నన్ను వాడమంటారు. నాకు పాటలు కూడా వస్తాయా అని చెప్పి నవ్వుతున్నాను నేనే. అంత మంచి అలవాట్లు మనకు లేవులే అని చెప్పేసి ఇక మేము ఎట్లా వాడతలేమని మళ్ళీ ఆయన వచ్చి ఇంకొక 2 వాడిండు అనుకుంటా పాటలు వెనకలుండి. అయిన తర్వాత ఇంకో ఇక్కడ చూసారు కదా ఎల్లమ్మ పటం. ఈసారి ఎంత బాగా వచ్చిందో అసలు, అన్నీ బాగా జరిగుండే. ఆ పటం మీదకి ఎక్కియాలి. ఇంక ఇప్పుడు మంగళారతులు అయిన తర్వాత ఎక్కిస్తున్నారు చూడండి. అట్లా ఇంక ఇక్కడ పెట్టిన తర్వాత ఆ పూలంతా ఎత్తేసుకుంటారు మొత్తం. ఆ బియ్యం అవన్నీ దగ్గరికి అనేసిన తర్వాత ఘటం కూడా కళ్ళు కుండకి వెళ్ళాలి. దాని తర్వాత నైవేద్య బోనం పెట్టాలి. దాని తర్వాత మేకను బలియడం అయిన తర్వాత అయిపోతుంది. లాస్ట్కి ఇంకా అందరు కలిసి ఇక్కడ
ఈ వీడియోలో అరిచింది మాత్రం మా హస్బెండే. లాస్ట్కి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నైవేద్య బోనం మేకను బలించి అంతా అయిపోయిన తర్వాత కేవలం ఇంటి వాళ్ళు మాత్రమే ఆ పటం మీద ఎగురుతారు. అది తెలిసే ఉంటుంది అందరికీ. అప్పుడు చాలా బాగుంటుంది. కానీ నా డ్యాన్స్ చూసి అందరు దడుచుకుంటారేమో అని ముందే భయం వేసి నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు. ఆ టైంకి నేను ఈ వీడియో తీయమని ఎవరికో ఇచ్చాను ఫోను. ఆ వీడియో తీయమంటే నా దాంట్లో స్టోరేజ్ స్పేస్ అయిపోయిందని మేము ఎగిరే టైంకే వీడియో తీయడం ఆపేసి ఇది వచ్చేసి చెప్పిన కదా కళ్ళుకుండకి వెళ్తున్నామని. ఇదే వీళ్ళ ఇంటికి వచ్చినాం. అదే అక్క అని చెప్పిన కదా, అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం కళ్ళుకుండ కోసం. ఇంతసేపు చెప్తున్నాను కదా స్టోరేజ్ స్పేస్ అయిపోయినేమో. వేరే అబ్బాయికి ఇచ్చిన వీడియో తీయమని మేము ఎగిరే టైంకే స్టోరేజ్ స్పేస్ అయిపోయిందని వీడియో తీయడమే ఆపేసిండు మొత్తానికి. సో అదొకటి ఫీల్ అయినా కొంచెం మెమొరబుల్గా ఉండేది కదా అని. సో ఇక్కడ మేము వచ్చేసరికి ఇంకా వాళ్ళు రెడీ చేసుకోలేదు కుండని, అప్పుడే రెడీ చేస్తున్నారు. మా హస్బెండే తీసిండని చెప్పినాను కదా వీడియో మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్. ఇక్కడ ఏదో అంటుంటే నేను సీరియస్ అయినట్టున్న వీడియోలో అన్ని జోక్స్ ఇస్తూ ఉంటాడు కొన్నిసార్లు. చెప్పినాను కదా. ఇంకా దాని తర్వాత ఇదే నైవేద్య పనము. దీని తర్వాత మేకను బలిస్తే అయిపోతుంది ఇంకా పండగ అంతా. దాని తర్వాత వంటలు స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళు ఇంకా ఇప్పుడు అందరు వస్తుంటారు చుట్టాలు. అప్పుడు ఇంకా వంటలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు పండగ అంతా అయిపోతుంది. కానీ నాకు చాలా ఇష్టమైనది ఏంటి తెలుసా, లాస్ట్కి పండగ అంతా అయిపోయిన తర్వాత ఆ ఇంటి వాళ్ళు మాత్రమే ఆ పటం మీదకి ఎక్కి డ్యాన్స్ వేయాలంటే ఎగరాలి కొద్దిసేపు. చెప్పినాను కదా ఇంతసేపు వీడియోలో. కానీ ధైర్యం చేసి లాస్ట్కి 1 సెకండ్ 2 సెకండ్ ఇట్లా వీడియోస్ ఉంటే అవి అప్లోడ్ చేయాలా వద్దని ఆలోచించిన. బట్ మీరంతా దడుచుకుంటారేమో అది చూసి, పర్లేదులే అని చెప్పేసి కూడా యాడ్ చేసిన కొన్ని లాస్ట్లో చూడండి. కానీ భయపడకండి. ఇదే నైవేద్య బోనం తీసుకెళ్తున్నారు. అంటే మా ఇంట్లో నుంచే, ఎక్కడి నుంచో కాదు, ఇంట్లో నుంచి దేవుడి దగ్గరికి. అందుకే ఇంకా అట్లా కూడా డప్పుల సప్పుడుకి ఎగురుతుంటారు కదా, ఇంక ఎగురుతూనే ఉంటారు పండుగ. అట్లా
చూస్తున్నారు కదా, మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా? ఎలా చేస్తారు? ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కరిలా చేస్తారు కదా. ఏమో నేనైతే ఎక్కడ చూడలేదు, మా దగ్గరనే ఫస్ట్ టైం చూసిన చేయడం అని. అంతా అన్నీ ఇప్పుడిప్పుడే తెలుసు. కావాలని చాలా వరకు ఒరిజినల్ ఆడియోస్ పెట్టిన, అంటే ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టిన కదా, అప్పుడేం నాకు కాపీ రైట్స్ అని రాలేదు. సర్లే థ్యాంక్ గాడ్ కాపీ రైట్స్ వస్తలేవు కదా అని ఒరిజినల్ వీడియోసే పెట్టిన. సో ఇట్లా నైవేద్య బోనం సమర్పించిన తర్వాత ఇప్పుడు మేకకి బలి ఇవ్వడానికి మేక మీద పసుపు కుంకుమ మనం తెచ్చిన కళ్ళు కొంచెం నైవేద్యం బలి ఇచ్చేది అది ఉంటుంది కదా, అది కొంచెం ఇంటిల్లో తినిపి బలిచ్చే అదే ఏమో జొన్నలా ఏవో నానబెడతారు కదా, అవి నాకు తెలియదు. అక్కడ ఇస్తరాకులు ఉన్నాయి చూడండి సాటలా, అవి కూడా కొంచెం తినిపిస్తారు. దాంట్లోనే మేకను కోసి బలి అని గుడి చుట్టూ మొత్తం జల్లి ఇంటి చుట్టూ అంతా చల్లుతారు కదా, తెలుసు కదా బలి ఇవ్వడం అంటే. సో ఇక్కడ నైవేద్య బోనం నేనే అంటే నేనే పెడుతున్నాను, నన్ను పెట్టమంటే పెడుతున్నాయిగా. మా అమ్మనేమో నైవేద్యం కుండలోంచి కొంచెం నైవేద్యం తీసి ఆ సాటలో ఇస్తారాకు చెప్పినా కదా, జొన్నలా ఏవో నానబెట్టి అట్లా చేస్తారని దాంట్లో నైవేద్యం పెడుతుంది. ఇట్లా పెట్టిన తర్వాత ఇక బలిచ్చి గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఇవన్నీ మళ్ళీ పండుగ అయిపోయిన వెంటనే తీసి అన్ని గుళ్ళో పెట్టేసి ఇంకా లాస్ట్కి ఇంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పట్టం మీద ఎగరాలి. యాక్చువల్లీ దీని ముందు బలి ఇచ్చిన తర్వాత ఆయన చీర కట్టుకుంటాడు, బలి అని మొత్తం గుడి చుట్టూ ఇంటి చుట్టూ తిరుగుతారు. చెప్పినాను కదా బలి అయిన తర్వాత అని తిరిగిన తర్వాత ఇంకా అయిపోతుంది. ఇంటి వాళ్ళు ఓన్లీ ఆ పట్టం నొక్కేసి స్నానాలు చేసుకుంటే ఇంకా పండుగ అయిపోతుంది. మేకకి ఇప్పుడు అన్నీ తినిపిస్తున్నారు. కళ్ళు కూడా తీసుకొచ్చినాం కదా, అది కూడా తాపిస్తారు. కొబ్బరికాయ కొట్టడం, పసుపు కుంకుమ వేయడం చూసారు కదా అంతా. ఎప్పుడు బలి ఇచ్చే ముందు ఇదంతా చేస్తారు, అందరికీ తెలిసిందే కదా. దీని తర్వాత ఇంకా బలి ఇచ్చిన తర్వాత చెప్పినాను కదా ప్రాసెస్ అయిపోతుంది, ఇంకా పండుగ అయిపోయినట్టు. మీకు మా పండుగ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా కూడా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేను లాస్ట్లో కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తా అని చెప్పిన కదా, మేము ఎగిరింది కూడా. ప్లీజ్ దయచేసి నన్ను న్యూస్ భయపడకండి. ఇక్కడ నన్ను కూడా ఆపేయమంటారు, కానీ నాకు భయం అవుతుంది. అటు ఇటు పోతుంది, ఒక్క దగ్గర ఉంటలేదు. అందుకే ఇంకా మీద పోయమంటే పోషణం. యాక్చువల్గా శారీ కట్టుకుంటారు బలి తీసేటప్పుడు అని చెప్పిన కదా, అప్పుడు ఎవ్వరు ఉండదు, ఓన్లీ ఇంటి వాళ్ళే ఉండాలని చెప్పిన కదా. అందుకు వీడియో తీయడానికి కుదరలేదు. ఎవ్వరు ఉండరు, ఓన్లీ ఇంటి వాళ్ళు 4-5 మాత్రమే ఉంటారు. అందరు అక్కడ ఉన్న వాళ్ళంతా బయటకు వెళ్ళిపోతారు. అందుకే వీడియో తీయడానికి పాసిబుల్ కాలేదు. అండ్ ఇక్కడ మా డాడీ కామెడీ అనుకోండి, మేకను వదలాలి కదా, పట్టుకొని అట్లనే ఉంటుండు. అందుకే మళ్ళీ తిట్టింది. అప్పుడు అయిపోయింది పండగ అంతా. ఇంకో ఇట్లా అంతా అయిపోయిన తర్వాత ఇంక వచ్చిన వాళ్ళు మొక్కుకొని తినేసి వెళ్ళిపోతారు. ఇంకా ఇదే లాస్ట్ వీడియో పట్టం మీద ఎగరడం. దీని తర్వాత ఇంకా స్నానాలు చేసుకుంటే అయిపోతుంది. నా డ్యాన్స్ చూసి ఎవరు భయపడకండి దయచేసి, ప్లీజ్. నాకు వచ్చినట్టు ఎగిరిన. అండ్ ఇదే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ మై నెక్స్ట్ వీడియో. ఈ వీడియో తర్వాత మంచి వీడియో వస్తుంది, దానికోసం స్టే ట్యూన్. అంటిల్ దెన్ మై నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.